అహర్నిశలా ప్రయత్నం చేయాలి. భూమి మీద మనము సంపదలు సంపాదించుకోవడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం, అదే విధముగా గౌరవ మర్యాదలు సంపాదించుకోవడం కోసము అనేక పనులు చేస్తూ ఉంటారు. అవి అవసరమే, కానీ వాటికంటే కూడా గొప్ప విషయం ఏంటంటే నిత్య జీవం. దానికోసం మనం ప్రయాసపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు ఈ యొక్క పండుగ మనకి ఒక 3 గొప్ప సందేశాలను ఇస్తున్నది. మొట్టమొదటిగా యేసు మనతోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నది. రెండవది, మనము ఆయనకు సాక్షులుగా జీవించాలి. మూడవది, మన లక్ష్యము, అంతిమ లక్ష్యం ఏదై ఉండాలి? పరలోకమై ఉండాలి. ఈ 3 విషయాలను మనం గాని గుర్తించుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము గాని బలపడగలిగితే మన జీవితంలో ప్రతిరోజు కూడా అద్భుతంగానే ఉంటుంది, ఆశీర్వాదంగానే ఉంటుంది ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఎంతో సంతోషంగా ఈ పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నటువంటి మనందరము కూడా ఆయన వలె మనము కూడా మోక్షారోహణం అవ్వడానికి కావలసిన అనుగ్రహాలను, శక్తిని ఆ దేవుడు మనకు దయచేయమని ఒక దీప పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున